రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కానున్నారు. జీవన్ రెడ్డి తన అనుచరులతో కేసీఆర్ తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మర్యాదపూర్వకంగానే ఈ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక తేదీ, అలాగే రాష్ట్రంలో ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రాము మీరు మాట్లాడేది వినిపిస్తుందా? రాము రాము మీరు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసి మాట్లాడండి. రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కలవనున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ని కలుసుకొని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కలుసుకొని ఆయనతోటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏ అంశాలపై చర్చించున్నారో, ముఖ్యంగా పార్టీలో చేరిక, అలాగే త్వరలో జరగబోయే రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రవి, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ కు మరి కాసేపట్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అదే విధంగా ఆయనతో పాటు ముఖ్య నాయకులు ఆయనతో పాటు రానున్నారు. ఈ నేపథ్యంలోనే అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పేరున్నటువంటి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారన్నట్టయితే ప్రకటన చేశారు జీవన్ రెడ్డి. అదే విధంగా కొన్ని రోజుల నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించలేక ఈ యొక్క రాజీనామా చేశారన్నట్టు కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితే ఉంది. అయితే ఏదైతే కేసీఆర్ సారథ్యంలోనే అయితే నిన్న కేటీఆర్ ఏదైతే జగదీష్ రెడ్డి నివాసానికి వెళ్ళారో అక్కడ అయితే తన పార్టీలో ఖచ్చితంగా తన పార్టీలోకి రావాలన్నట్టయితే ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు సానుకూలంగా స్పందించినట్లయితే మనకు జీవన్ రెడ్డి స్పందించారు. అదే విధంగా ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ కూడా జీవన్ రెడ్డిని తన ఫామ్ హౌస్ కు రావాలన్నట్టయితే ఆహ్వానం పలికారు. అయితే తనతో పాటు కలిసి భోజనం చేయాలన్నట్టుగా అయితే ఈ యొక్క జీవన్ రెడ్డిని ఆహ్వానించినట్లు మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో అయితే జీవన్ రెడ్డి ఆయనతో పాటు ముఖ్య అనుచరులు కూడా ఈ యొక్క పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే భేటీ కానున్నారో ఆ భేటీలో ముఖ్యంగా జీవన్ రెడ్డి ఏదైతే గులాబీ పార్టీలో చేరున్నటువంటి డేట్ కూడా ఖరారు చేయనున్నారు. అదే విధంగా ఈ యొక్క పార్టీలో చేరిన పిదప ఈయనకు సముచిత స్థానం కల్పించేలా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామన్నట్టయితే ఈయనతో చర్చించనున్నట్లు మాజీ సీఎం కేసీఆర్ చర్చించినట్లు మనకు తెలుస్తుంది. అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డేట్ ఖరారు చేసిన వెంటనే ఈ యొక్క ఏదైతే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి ఏదైతే జీవన్ రెడ్డి కూడా అదే విధంగా ఆయన ముఖ్య అనుచరులు కలిసి పెద్ద ఎత్తున గ్రాండ్ వెల్కమ్ పలికలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉన్నట్టుగా అయితే ఈయనతో చర్చించనున్నట్లు తెలుస్తుంది. జగిత్యాలలో పూర్తి స్థాయిలో జగిత్యాలలో కావచ్చు, అదే విధంగా హైదరాబాద్ లోను కావచ్చు, ఈ యొక్క కేసీఆర్ సమక్షంలో చేరేందుకైతే పూర్తి స్థాయిలో రెడీగా ఉన్నట్టు కూడా మనకు ఈ యొక్క జీవన్ రెడ్డి తెలిపే విధానంగా మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.